హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీజనల్గా దొరికే పండ్లలో మ్యాంగోస్ ఒకటి. సమ్మర్లో ఎక్కువగా దొరుకుతాయి కదా, అలాంటి పండ్లు మిక్స్ చేసుకోకుండా ఇలా వెరైటీగా చేసుకోండి. చాలా బాగుంటుంది. కూల్గా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ చేయండి. ఇక్కడ నేను 2 మామిడి పండ్లు తీసుకున్నాను. ఒక మామిడి పండులో ఇలా 2 భాగాలుగా కట్ చేసుకొని పీచు అనేది పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈ పెద్ద ముక్కలు ఉన్నవి కదా, దీంట్లో ఇలా అడ్డంగాను ఇలా పొడువుగాను ఇలా చిన్నగా ఇలా గీతలు అనేటివి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే పైన తొక్క వరకు కాకుండా ఓన్లీ గుజ్జు మాత్రమే కావాలి. ఇది వెరైటీగా అందరు ట్రై చేసిన బాగుంది. ఇలా కట్ చేసి ఈ ముక్కలు అనేటివి ఇలా తీసుకొని వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇలానే మొత్తం మ్యాంగోస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఒక మ్యాంగో 1.5 అట్లా పడుతుంది. తర్వాత ఇంకో మ్యాంగో ఉంది కదా, అది ఇలా చిన్న చిన్న పీసెస్గా సేమ్ ఇదే షేప్లో కట్ చేసుకొని ఈ ఒక పీసు ఇలా కట్ చేసుకొని వీటిని ఒక చిన్న ప్లేట్లోకి వేసి ఈ ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి. ఓన్లీ ముక్కలు పట్టుకు మాత్రమే. తర్వాత ఈ మిక్సీ గిన్నెలో వేసుకున్న దీంట్లోకి కొద్దిగా షుగర్, మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఒక 2 టీ స్పూన్లు వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత దీన్ని కొద్దిగా ఒక 2 లేదా 3 టీ స్పూన్లు ఒక చిన్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి విప్పింగ్ క్రీమ్ లేదా ఫ్రెష్ క్రీమ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ వేసాను. ఇది వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇది పక్కన పెట్టేసి ఒక చిన్న బౌల్ అనేది తీసుకోవాలి. దీంట్లోకి ఇలా మిక్సీ పట్టేసింది దీంట్లోకి 1 స్పూను లేదా 2 స్పూన్లు వేసేసి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మ్యాంగోస్ ఉన్నాయి కదా, అవి ఇది చిన్న చిన్న ముక్కలు దీంట్లోకి వేసుకోవాలి. ముందు అది వేసుకున్న తర్వాత ఈ మ్యాంగోస్ వేసి మళ్ళీ పైనుంచి ఈ క్రీమ్ వేసుకోవాలి. మ్యాంగో క్రీమ్ ఇది వేసి మళ్ళీ తర్వాత ఇలా కొంచెం అరేంజ్ చేసుకొని మళ్ళీ తర్వాత దీని నుంచి మళ్ళీ మ్యాంగోస్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీని నుంచి మళ్ళీ క్రీమ్ వేసుకోవాలి. పైనుంచి ఇలా ఫుల్గా ఇలా క్రీమ్ వేసేసి ఇలా నీట్గా సర్దేసుకొని అంటే ఇలా కొంచెం నీట్గా అనేసి మనం ముందుగా ఫస్ట్ పట్టినప్పుడు ఒక ప్లేట్లో పక్కన పెట్టేసాం కదా, కొంచెం 3 టేబుల్ స్పూన్ మ్యాంగో పేస్ట్, దాన్ని ఇలా చిన్నగా ఇట్లా వేసుకోవాలి. మ్యాంగోస్ కొంచెం రెడ్ ఉంటే ఇది అనేది కలర్ క్లారిటీగా ఏర్పడుతుంది. తర్వాత దీన్ని ఇలా డిజైన్ లాగా చిన్న ఒక స్పూను లేదంటే ఒక చిన్న దీంతోనైనా ఇలా డిజైన్ లాగా అరేంజ్ చేసుకొని ఒక 1 అవర్ లేదా ఎంబటే తినొచ్చు. లేదంటే కొంచెం కూల్ కావాలంటే ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఎంతో టేస్టీ అయిన మ్యాంగో రెసిపీ ఒకసారి ట్రై చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్తే ఈవినింగ్ మాత్రమే తింటారు. ఇంట్లో ఉంటుంది కదా, ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి చేసి పెట్టాల్సి వస్తుంది. ఇలా వెరైటీగా చేసి పెట్టండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కూల్గా చాలా బాగుంటుంది.